ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరంలో గోద్రేజ్ అగ్రోవేట్ సంస్థ వారు పామాయిల్ రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సొంగ రోషన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోషన్ మాట్లాడుతూ పామాయిల్ రైతుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తారన్నారు. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ పామాయిల్ రైతులకు గిట్టుబాటు ధర టన్ను 17,000 నుంచి 20,000 చేయడానికి కృషి చేస్తున్నారన్నారు. ఆనాడు అన్న ఎన్టీఆర్ గారు అందరికి కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా పామాయిల్ అంటే తెలుగుదేశం అంటే పామాయిల్. మన రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఆనాడు అన్న ఎన్టీఆర్ గారు పామాయిల్ మొక్కని పెదవేగి మండలం నాటి రైతులకి మంచి ఆదాయం వచ్చే ఒక దారిని చూపించారు అన్న ఎన్టీఆర్ గారు. మరి ఈరోజు చూస్తే చాలా మంది కూడా మరి పామాయిల్ తో బెనిఫిట్స్ పొందుతున్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ ని పూర్తి చేసి మరి రైతులకు నీరు అందించాలని నారా చంద్రబాబు నాయుడు గారు చిత్తశుద్ధితో ఉన్నారు. తప్పకుండా ఈ 5 సంవత్సరాల్లో చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి అవుతుంది. మరి రైతుకి నీరు పుష్కలంగా వస్తుందని మీ అందరూ కూడా తెలియజేస్తున్నారు. గత ప్రభుత్వం చూస్తే వైసీపీ కనీసం ఒక పైసా కూడా పెట్టలేదు చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో. రైతుల పట్ల చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. రైతులకి తప్పకుండా మేలు చేసే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. మీరందరూ గమనించాలి. అలాగే నా యొక్క రిక్వెస్ట్ గోద్రేజ్ కంపెనీ వారికి